ఐదో డివిజన్లో పండుగ వాతావరణం. డివిజన్ అధ్యక్షులు కె గంగాధర్ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు. సత్యనారాయణపురంలో హోరెత్తిన సంబరాలు. కేక్ కట్ చేసి భారీ అన్నదానం చేసిన ఐదో డివిజన్ టీడీపీ శ్రేణులు. ఐదో డివిజన్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, సివిల్ సప్లై డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి. నెల్లూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా మిన్నంటాయి. ఐదో డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో డివిజన్ అధ్యక్షులు కె గంగాధర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఈ సంబరాలను పండుగలా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు తాళ్లపాక రమేష్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ నగర వ్యాప్తంగా పండుగ ఉత్సాహాన్ని నింపారు. మంత్రి నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టి పేద ప్రజల పట్ల తమకున్న సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 6వ డివిజన్ సత్యనారాయణపురం సత్యనారాయణపురం నందు మన గంగాధర్ ఆధ్వర్యంలో అదేవిధంగా శ్రీరాములు, శశి, వంశీ, అబీబు, ప్రసన్న ఈ మిత్రులందరూ కలిసి ఈరోజు ఘనంగా నారాయణ గారి జన్మదినం జరుపుకోవటం, కేక్ కట్ చేసుకోవడం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం చేయడం జరిగింది. ఈరోజు ప్రతి వాడ, ప్రతి డివిజన్లో నారాయణ గారికి సంతోషంగా, హృదయపూర్వకంగా ముందుకు కార్యకర్తలుగా వెళ్ళి నాయకులు ముందుకు వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి వాడవాడిన ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం మన నెల్లూరు సిటీకి మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆయన శాసనసభ్యులు కావటం, మంత్రి కావటం, ఆయన నిత్యం నెల్లూరు సిటీ పైన ఒక ఆలోచన, ప్రతిరోజు ఒక నెల్లూరు సిటీకి ఏదో చేయాలా ఒక తపన గల వ్యక్తి నారాయణ గారు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే 5 సంవత్సరాలు ఆయన అభివృద్ధి ధ్యేయంగా ఈ నెల్లూరు సిటీకి పనిచేసిన వ్యక్తి. ఆ రోజు చేసిన అభివృద్ధి ఈ రోజు దాకా గత 30 ఏళ్ళుగా ఉన్న ముందు ఉన్న నాయకులు కూడా అంత అభివృద్ధి చేయలేకపోయారు. మళ్ళీ కూడా బాబు గారు నారాయణ గారు మళ్ళీ 24లో కూడా క్యాబినెట్కి తీసుకోవడం 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ నుంచి కూడా నిత్యం శ్రమిస్తూ ఈ సిటీ నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని ఆయనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి నారాయణ గారు. ఈరోజు ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇదే విధంగా ఆయన సేవలో మనం ధరించాలా. అదేవిధంగా నియోజకవర్గానికి ఆయన సేవలు ఎంత అవసరం, మీరు కూడా ఆయనకి అందగన్నలుగా మనం అందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలియాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి ఇంకా సేవ చేసే శక్తి కూడా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన గంగాధర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళ మిత్రబృందానికి తెలియజేస్తున్నాను. ఈరోజు మన అభివృద్ధి ప్రదాత, మా దైవం పొంగూరు నారాయణ గారి జన్మ సందర్భంగా స్థానిక 5వ డివిజన్లోని సత్యనారాయణపురం ఏరియాలో ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేసి ముఖ్య అతిథికి వచ్చిన మా పట్టాభానికి ప్రత్యేక తెలియజేస్తున్నాం. అదేవిధంగా క్లస్టర్ శశి గారికి, శ్రీరాములు గారికి, అబీబ్ గారికి, కరుముల్లా గారికి, శంషీర్ గారికి, బాబు గారికి, కాదరభాష గారికి, ప్రసన్న గారికి, అనిల్ గారికి, ఇంకా నేను పేర్లు ఉంటే క్షమించండి, అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 2 రోజులు కష్టపడి అన్ని పనులు చేస్తూ నాకు అండగా నిలిచారు. అదేవిధంగా మా అభివృద్ధి ప్రదాత మా నారాయణ గారు ఇంకా రేపు రాబోయే ఎలక్షన్లో 1,00,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన ప్రతి ఒక్క కార్యకర్తకి నేనున్నానని అండ ఇచ్చి ఎవరికి ఏం కావాలో ఆయన ఉండేట్టుగా చేస్తూ కార్యకర్తలు ముందు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా నారాయణ సార్ గారు ఎవరికి చిన్న పెద్ద తేడా లేకుండా, డబ్బు లేదని ఉందని తేడా లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి ఎన్ని విధాలా సహకరిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మా 5వ డివిజన్లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి పథకాలు చేశారు. ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయలేదు. చేసినందుకు ఆయనకి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మళ్ళా ఆయన ఎమ్మెల్యే అయ్యి మన సింహబాట నడపాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు మనోబలం ఊరంటే మా నారాయణ సారు ఉన్న ఒక ధీమాతో
మేము బతుకుతున్నాము. ఎందుకంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ముందు ఆయన మా వెంటుండి మాకు చేస్తున్నాడు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తల్ని ఒక కాంట్రాక్టర్లు చేసి వాళ్ళు అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ పుట్టిన వేడుకలు ఎంతో ఘనంగా అన్ని ఏరియాలు అన్ని వార్డుల్లో ఒక పండగ వాతావరణం జరుగుతున్నాయి.